న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌లో భాగంగా మేము ఈ ఇయర్ ఎయిర్ ఫ్రైయర్‌ని తీసుకున్నాము. ఎందుకంటే ఎవ్రీ మంత్ మేము కన్జ్యూమ్ చేస్తున్న ఆయిల్‌లో ఒక 1 లీటర్ ఆయిల్‌ని తగ్గించేసేయాలనుకుంటున్నాము. మనకు చాలా చాలా క్రేవింగ్స్ ఉంటాయి. చికెన్ పకోడా తినాలి, లేదు ఫిష్ మంచిగా పకోడా టైప్ తీసుకొని తినాలి అని. బట్ అవన్నీ మనము ఆయిల్‌ని చూసి భయపడుతూ కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. సో, ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అనేసి నేను ఇలా ఎయిర్ ఫ్రైయర్‌కి చేసుకున్నాను. మేమైతే న్యూట్రిక్విక్ బ్రాండ్‌లో తీసుకున్నాము ఎయిర్ ఫ్రైయర్‌ని. ఇది స్లిమ్ అండ్ ఎక్సెల్ టైపు. ఇందులో 5 లీటర్స్‌ది కూడా ఉంది. మేమైతే 7.6 లీటర్స్ తీసుకున్నాము. ఒకేసారి 1 కేజీ చికెన్ అయితే ఇది కుక్ అవుతుంది. ట్రేకి గ్లాస్ వ్యూ ఉంటుంది. అంటే లోపల ఎలా కుక్ అవుతుంది అది మానిటర్ చేసుకోవడానికి కూడా మనకు బయట నుంచి కనిపిస్తుంది. ఓవెన్ కన్నా ఎయిర్ ఫ్రైయర్ మంచిదని చెప్పి నేను ఎంతో రీసెర్చ్ చేసి ఎయిర్ ఫ్రైయర్‌ని చేసుకున్నాను. ఎందుకంటే నేను ఒక్కరిని కాదు, నా ఫ్యామిలీని మొత్తం, నా పిల్లలు, నా భర్తని నేనిచ్చే ఫుడ్డే తింటున్నారు, హెల్తీ ఫుడ్. సో, నేను ఖచ్చితంగా ఎంతో ఆలోచించి బెస్ట్‌ని చేసుకోవాలి అన్న ఆలోచనతో నేను ఇది వెంటనే అమెజాన్‌లో బుక్ చేసుకున్నాను. ఎయిర్ ఫ్రైయర్‌తో పాటు ఇలా మనకొక ట్రే కూడా ఇస్తారండి. కుకింగ్ అయిపోయాక మనము ఇది డిష్ వాషర్‌లో వేసుకొని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇందులో మనం చికెన్, ప్రాన్స్, ఫిష్, సమోసా, కేక్ బేకింగ్, పిజ్జా అన్నీ చేసుకోవచ్చు. దీని లింక్ కావాలనుకున్న వాళ్ళు లింక్ అని కామెంట్ చేయండి, షేర్ చేస్తాను.